హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? రిషి ముంబై నుంచి అయితే జైత్యాల దాకా వచ్చిన అన్న తర్వాత తమ్ముళ్ళు సన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళిర్రు. తీసుకొని వచ్చే వరకు వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మేము ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికాన్నే రెడీ అయి ఉన్నాం. మేము ఇక్కడనే కాలుకి కొంచెం ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నా. సో ఇక ఇక్కడనే నన్ను తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి రిషి అయితే ఇటే వచ్చిండు. వచ్చే వరకు మేము ఆల్రెడీ రెడీ అయ్యి అప్పాలు అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం అన్నట్టు. సంక్రాంతి సీజన్ కదా, సో వెళ్తుండగా మస్తు రోజులు అవుతుంది. ఎలక్షన్ రోజు వచ్చిండు కానీ ఓన్లీ 1 డే ఉండి వెళ్ళిండు. ఇక బిట్టుగాడు అయితే అసలు మొత్తమే మా దగ్గరికి వస్తలేడు, వాళ్ళ పప్ప దగ్గరనే ఉంటుండు. ఎగ్స్ తీసుకోపోతుండే నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి. ఇక ఇన్ని రోజులు అంటే సట్టి తినమని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను తీసుకోలేను. అంటే అంగన్బళ్ళు వస్తాయి కదా, అవి ఇక్కడే రాయించుకున్నా, నాకు అక్కడే వస్తాయి. మళ్ళీ దాటిన తర్వాత చెరుకు బండి కనబడ్డా నాకు చెరుకు కొనిత్తలేదని మా తమ్ముళ్ళు అడిగిర్రు. ఇక బావ ఒక్కడనే ఇప్పుడు ఉన్నది. సరే అని చెప్పి అయితే ఆపినాం. మనిషికి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. మస్తు సలివెడుతుంది అయినా కూడా ఇక అడిగిండు. ఇక బాగా కూడా కాదనకుండా తీసుకున్నాడు. సో ఇట్లా అయితే వాళ్ళు అక్కడ బయట తాగిర్రు, కానీ నేను కార్లో కూర్చుని అక్కడ తాగినా. నన్ను అటు ఇటు కావాలని అది పోవాలని చెప్పి అయితే అటు ఇటు వేసుడాడు కార్ని. సో ఇటు ఇన్నోసెంట్ కూర్చున్నాడు ఏసీ దగ్గర. మా అన్నది కారు, తమ్ముడైతే తీసుకొని వచ్చిండు. ఇట్లయితే చేసుకుంటూ అయితే వచ్చినాం. మా అన్నయ్యనైతే మా బిట్టుగాడు కార్ మామ అంటే నేను లాస్ట్ వీడియో పెట్టిన కదా కార్ తీసుకున్నామని చెప్పి కోట్లకైతే ఏరుకున్నాం. అప్పాలు తీసుకొచ్చినాయి అంతలాగే.